Hi friends, very most important English methodology bits ఆల్ మాక్ టెస్ట్ నుండి గ్యాదర్ చేసినవి. ఇవి ఎస్సీ ఎస్జిటికి రెండింటికి కూడా యూజ్ అవుతాయి. కంపల్సరీ వీటిని మిస్ చేసుకోకండి. కంపల్సరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ బిట్స్. ఫస్ట్ వన్, ల్యాడ్ మీన్స్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. The graphic motor skills ఏంటివి? రీడింగ్ అండ్ రైటింగ్. ఆడియోలింగ్వల్ స్కిల్స్ ఆర్ listening and speaking. Listening and speaking skills are called audiolingual skills. Identify content word as before within brave. ఇందులో కంటెంట్ వర్డ్ ఏంటి? బ్రేవ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కంపోజిషన్ ఈజ్ టు. కంపోజిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? కమ్యూనికేట్ వన్స్ through in the organized way. Next one, if the teacher is not imaginative, bilingual method ends in. ఎక్కడ ఎండ్ అవుతుంది? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఎండ్ అవుతుంది. ద సైలెంట్ వే ఇంట్రడ్యూస్డ్ బై. సైలెంట్ వేని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? గట్టెంగు. డైరెక్ట్ మెథడ్ ద సైలెంట్ వే ఇంట్రడ్యూస్డ్ బై గట్టెంగు. డాక్టర్ రెస్ట్ ఇంట్రడ్యూస్డ్ రీడింగ్ మెథడ్. రెస్ట్ ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు డాక్టర్ రెస్ట్? రీడింగ్ మెథడ్. English language acts as lingua franca. This means lingua franca means what? English links different languages. English links with different languages. అంటే ఇంగ్లీష్కి ఇతర లాంగ్వేజ్తో గల సంబంధాన్ని తెలియజేస్తుంది. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్, ద ఫాలోయింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఏంటి? దేని తెలియజేస్తుంది? రైటింగ్. A squiggle which is seen in the classroom is an irregular line. The skill of planning audiovisual tasks towards away from boredom of student is called stimulus variation. C.J. Dodson belongs to Wales University. The silent way method is known as what? The silent way method is known as alternative language teaching method. English is described as the language of. ఏ విధంగా డిస్క్రైబ్ చేయవచ్చు? సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్. హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్? ఎవరు అడ్వకేట్ చేశారు? ఏఎస్ హార్న్బే అండ్ హెరాల్డ్ పామర్. The following is considered as structural words. Structural words ఏంటి ఇందులో? నౌన్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్. వీటన్నిటిలో కూడా నౌన్, వర్బ్, అడ్జెక్టివ్స్ ఏంటి? ఇక్కడ కంటెంట్ వర్డ్స్. ఆర్టికల్, స్ట్రక్చరల్ వర్డ్. ఆర్టికల్స్, స్ట్రక్చరల్ వర్డ్స్. ఇంపార్టెంట్ నోట్ ఇది. నౌన్, వర్బ్, అడ్జెక్టివ్స్ ఆర్ కంటెంట్ వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్, pronouns, preposition, conjunctions are structural words. Important note ఇది. The following is a method of teaching language through commands. Total physical response. Answer is total physical response. The minimum unit of teaching in direct method is sentence. Language laboratory is a place where ఇక్కడ ఉంటుంది ఆడియో మెటీరియల్ అండ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఇవి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. కంపల్సరీ వీటి నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.